గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆధ్వర్యంలో గుంటూరులోని హిందూ కాలేజ్ కూడలిలో నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ హిందూ కాలేజ్ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. నరేంద్ర కుమార్ మరియు నసీర్ అహ్మద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్ కొరకు రాజధాని నిర్మాణం అవసరమని, దాని నిమిత్తం నరేంద్ర మోడీ 15,000 కోట్ల రూపాయలను రాష్ట్రానికి కేటాయించడం శుభ సూచకమన్నారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్ల రూపాయలను కేటాయించారని తెలిపారు. ఈ ర్యాలీలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం రాష్ట్రానికి భవిష్యత్తుకు ఉన్నటువంటి అమరావతికి కొత్తగా సూర్యోదయం కలిగినటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి అమరావతి రాజధాని కలను ఈరోజు సాక్షాత్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి కోసం కేటాయిస్తూ ఈరోజు రాష్ట్రానికి రాజధాని అమరావతి అనేది పిల్లలందరూ భవిష్యత్తు ఈ రాజధానితో ముడిపడి ఉండే విషయాన్ని గమనిస్తూ ఆయన ఇచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ చాలా ఉపయోగకరం అవుతుంది రాష్ట్రంలో. ముఖ్యంగా ఎందుకంటే అమరావతి అనేది కేవలం ఒక రాజధానియే కాదు, ఉద్యోగ కల్పన కోసం అనేక రకాల రాష్ట్రానికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో ముఖ్యంగా సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్తో పాటు హైకోర్టు కూడా అదే ప్రాంతంలో ఉండడం అనేక ఉద్యోగాల అవకాశాలు కల్పించేటువంటి ఒక మార్గంగా అమరావతిని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం, అందులో అంతేకాకుండా ముఖ్యంగా 8 జిల్లాలు వెనుకబడినటువంటి ప్రాంతాల కోసం ప్రతి ఒక్క జిల్లాకు కూడా 50 కోట్ల రూపాయలు నిధులను అందించేటువంటి కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఆంధ్రుల కోసం, ఆంధ్ర రైతు వారి కోసం జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కోసం 12,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే జోన్లను మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా ఈరోజు దాదాపు పెద్ద ఎత్తున బడ్జెట్ని కేటాయించేటువంటి కార్యక్రమంతో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే చెన్నై నుంచి అలాగే హైదరాబాద్ వరకు ప్రయాణం చేసేటువంటి మార్గంలో ఓరోకల్లు దగ్గర పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి సెజ్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం కూడా తీసుకోవడం చాలా శుభ పరిణామం. రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కలనటువంటి కలలు ఈరోజు సాకారం అవుతున్నటువంటి పరిస్థితున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వారికి ఎటువంటి ఆశయాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నటువంటి అడుగులో ఇది ముందడుగుగా భావిస్తూ తప్పకుండా ఈ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చేసేటువంటి ఆలోచనతోనే ఈ ముందడుగుగా మేము భావిస్తా ఉన్నాం. ఈ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కూడా కలిసి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వకంగా
కూటమి నాయకులందరూ కూడా చేతులెత్తి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి దార్శనికత ఈ రోజు రాష్ట్ర ప్రజలకు తెలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రకటించినటువంటి అమరావతికి మనందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి అమరావతికి అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అట్లానే ఏదైతే మరి ఎలక్షన్ టైంలో చెప్పారో దానికి కట్టుబడి ముగ్గురు నాయకులు కూడా ఎన్నో త్యాగాలు చేసి దానికి అనుగుణంగా ఈ రోజున ఎమ్మటే మరి 15,000 కోట్లు, అలానే పోలవరం ప్రాజెక్టు కూడా మేమే పూర్తి చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం, మరి 8 జిల్లాలని మరి వెనుకబడిన ప్రాంతాలుగా తీసుకొని వాళ్ళ అభివృద్ధికి మరి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే నరేంద్ర మోడీ గారు మరి ఆంధ్రప్రదేశ్ మీద మరి ఆయన చేసినటువంటి అభిమానానికి, ఆయన చేసినటువంటి ఎలా నిధుల విడుదలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ కార్యక్రమంలో ఈ నిధుల విడుదలలో మరి ప్రయత్నించేందుకు జనసేన పార్టీ వారికి ముగ్గురు కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది అనడానికి నిన్న జరిగిన బడ్జెట్లో 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడంతో పాటు రైళ్లు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం 26,000 కోట్లు శాంక్షన్ చేయడం, దాన్ని వెనుకబడిన జిల్లాలైన ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ దాకా కూడా సెజ్లు ఏర్పాటు చేసి అక్కడ పారిశ్రామికత అభివృద్ధి చేసి యువతకు అనేక వసతులు కల్పిస్తూ వారి భవిష్యత్తు బంగారు బాట వేయడం కోసం ఈ యొక్క ఎన్డీఏ గవర్నమెంట్ పాటుపడుతుంటే అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ధన్యవాద్ మోడీ అని చెప్పి నినాదాలు ఇస్తుంటే, మీరు ధర్నాలు చేస్తానా బాబు అంటూ ఢిల్లీలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి విచిత్రంగా ప్రవర్తిస్తుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకొడుతున్నారు. ఇవాటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవండి. మీకున్న 11 మంది ఎమ్మెల్యేలైనా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడండి. మీరు యొక్క సలహాలని కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా మీ యొక్క మంచి సలహాను తీసుకునే సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే పాటుపడుతున్నారో పురంధేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, యువతకి అవకాశం కోసం మీరు మంచి బాట వేస్తున్నారని చెప్పి ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా అందరి ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తారు. వందే మాతరం. చాలా గ్యాప్ వచ్చింది సార్. ఏం చెప్పనా వచ్చు అలాంటప్పుడు వాళ్ళు బాగుంది. एमएलए साहब इधर से देख लो, जरा स्माइल।
భారత్ మాతాకి ఆ శ్లోకం మంచిగా జై అమరావతి జై అమరావతి పని చేస్తాను మనకి జై అమరావతి జై అమరావతి జై అమరావతి